First of all, I want to tell you everybody, you all in a very good timing. You just don't give in a 1 second. it's there is there, no. I just love it. I just love it seriously. And last night I did Big Boss. I'm the host for Big Boss in Tamil. So I slept late after the show. I didn't even sleep. I was a little tired. But once you started asking question, no, it was like it's like a rapid fire round. Thank you. Thank you for keeping me very energy and then thanks for that. It's especially because of the love. Thanks so much. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. Thanks, madam. సో మీరు And thanks to ఎగ్జాక్ట్లీ. సో నాట్ మీరు తెలుగులో స్ట్రైట్ అవే ఫిల్మ్ చేసినా కూడా మేము చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాము. నేను So, కూడా ఎప్పుడు- ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం. అందుకే నేను కొంచెం కొంచెం తెలుగు కూడా నేర్చుకుంటాను. ముందు నేను ఎప్పుడు ఉపన్న చేసిన టైంలో ఇంకా బాగా తెలుగు రాలేదు. ఎక్కువ ఐ థింక్ 100-200 టైమ్స్ కీప్ రీడింగ్ నాకు రాలేదు. బుజ్జి నన్ను డబ్బింగ్ చేయడానికి పిలిచారు. నేను చెప్పిన బుజ్జి నాకు లాంగ్వేజ్ బాగా రాలేదు, స్టోరీ ఫిల్మ్ చాలా బాగుంది, నేను డబ్బింగ్ చేసి అది యూనో ఇప్పుడు పాడు చేయడం ఇష్టం లేదు. సో వేరే సో అందుకే ఇప్పుడు నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది, అర్థమవుతుంది, అన్నీ బాగా చేస్తాను. కానీ నాకు ఇంకా సెట్ అవ్వలేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే లాంగ్ లెంత్ రోల్లో చేస్తారా, లేదంటే మరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నదే చేస్తారా తెలుగులో? నేను మీకు వేరే ఆన్సర్ ఇస్తాను మేడం. ఓకే, మార్నింగ్ వెన్ ఐ మీరు రెడీయా? When I start my day, I just woke up. Just everything is not in my control. So the story is going to written by somebody, directed by somebody. So I have no expectation. When the story comes to me, if I like it, I wish to do it. That's all. ఓకే, ఈ ర్యాపిడ్ ఫైర్ని బిగ్ బాస్లో ట్రై చేయండి. వద్దమ్మా నా కంటెస్టెంట్. ఐ లవ్ మై కంటెస్టెంట్స్. I don't want to hurt them like you do it with me. సార్ Just విజయ్ it's just fun. Don't take it serious. If you take it serious also, next time don't ask me like this. విజయ్ సార్, Yes, చెప్పండి సార్. మేడంకి లాగానే మీకు కూడా చాలా బ్యూటిఫుల్ వాయిస్ ఉంది. సో పాట పాడమని అడగను, కంగారు పడద్దు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డబ్బింగ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? తెలుగు వాళ్ళు మీ వాయిస్ విందాం అనుకుంటున్నారు. ఎస్ సార్, నాకు కూడా అదే చెప్పాను సార్. ఇప్పుడు యా ఫిల్మ్ నాకు ఏమైనా ఫిల్మ్ వస్తే తప్పకుండా నేనే డబ్బింగ్ చేస్తాను సార్. యా. సో ఇళయరాజా గారు గురించి- అప్పుడు ఏమైనా మిస్టేక్ ఉందంటే నన్ను క్షమించండి సార్. పర్లేదు. అప్పుడు ఏమైనా మిస్టేక్ చెప్పొద్దు సార్. లేదు లేదు, వీడు ఎందుకు డబ్బింగ్ చేశారు, ఓన్ వాయిస్లో మాట్లాడారని ఏమి మన తెలుగు వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు. సో అలా. సిన్సియర్గా డబ్బింగ్ చేస్తాను సార్. సో ఇళయరాజా గారి గురించి చెప్పండి. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉంది? దాని గురించి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు సార్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా సార్. వి గెట్ అ ఛాన్స్ టు టాక్ టు వెన్ వి రిలీజ్ దట్ పవర్ మా సాంగ్ను. అప్పుడు ఎవరు రాలేదు, నేను ముందు వెళ్ళాను అక్కడ. ఓకే. I was sitting and talking to him. He was talking about his young age when he started practicing for his harmony and everything. Okay. I love his speech. I love his music. It's a gift that I'm living in the same era when Ilayaraja is also there, the film, and I'm also there in the industry. And I'm more. Sir, ఏం లేదు కదా సార్? ఏం లేదు, సీరియస్గా ఉంది. Are you all right, sir? Your face looks very serious. Okay? Okay, so it's